రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుమారుడితో పాటు పీఏ పైన నిందలు మోపారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ఓ మహిళ చేసిన నిరాధార ఆరోపణలతో కొన్ని ఛానళ్లు తమ కుటుంబ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ అసత్యాలే అని ఎస్పీ కుండబద్దలు కొట్టారని, అయితే నెల రోజులు తాము అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు సమాధానం చెప్తారని సంధ్యారాణి నిలదీశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరానని, తమను బాధపెట్టిన ఎవరిని విడిచిపెట్టేది లేదని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు. అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. మీకు అందరికి కూడా తెలుసు. నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? నేను చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పద్ధతిలో సాలూరును ముందుకు తీసుకెళ్తుంటే మీకు ఎందుకు ఆ కడుపుమంట? ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే, ఒక ఆడపిల్ల కదా వచ్చి ఏడ్చింది కదా, ముసుగేసుకొని వచ్చింది కదా అనుకుంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? మీ వేషాలు, మీ వెకిలి పనులనెన్నో చిన్నపిల్లల మీద చూపిస్తారా? అంటే మనుషులు బ్రతకడం, మనుషులు ఎదుగుదల ఉండడం మీరు నోచుకోలేరన్నమాట, ఓర్చుకోలేరన్నమాట. ఆమెకి ఎవరెవరు ఫోన్ చేసి సహాయం చేశారో అంతా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ ఆ చట్టం ద్వారా, న్యాయం ద్వారా ఖచ్చితంగా శిక్ష పడుతుంది.